కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శ్రీరెడ్డి పైన కేసులు పెట్టడంతో ఆమె పోలీసుల చుట్టూ కూడా తిరిగింది, కోర్టుల చుట్టూ కూడా తిరిగింది. దాని తర్వాత ఆమె సైలెంట్ అయిపోయింది. తమిళనాడులో ఎక్కడో ఉంటూ తన జీవితం ఏదో తను చూసుకుంటా ఉంది. అయితే రీసెంట్గా కొన్ని పొలిటికల్ ఇష్యూస్ పైన, రాష్ట్రంలో జరుగుతున్న డెవలప్మెంట్స్ పైన ఆమె మాట్లాడడంతో ఆమెను తప్పుపడుతూ జర్నలిస్ట్ సాయి పూజలు ఏదో చేసుకుంటున్నావు, పొలిటికల్ విషయాలు ఎందుకు అంటూ కూడా జర్నలిస్ట్ సాయి ప్రశ్నించడంతో జర్నలిస్ట్ సాయి పైన శ్రీరెడ్డి చాలా తీవ్రమైన ఆరోపణలు అయితే చేసింది. వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో అత్యధికంగా వైఎస్ఆర్సీపీ నుంచి జీతం తీసుకునేది, నెలవారీ జీతం తీసుకునేది ఇదే జర్నలిస్ట్ సాయి. అందరికంటే ఎక్కువగా తీసుకొని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడడం జరిగిందంటూ కూడా చాలా సీరియస్ అలిగేషన్స్ అయితే చేయడం జరిగింది. ఇదేనా నీ జర్నలిజం? పూజలు చేసుకుంటూ ఉంటే పొలిటికల్ ఇష్యూస్ పైన మాట్లాడకూడదా నేను అంటూ కూడా జర్నలిస్ట్ సాయి పైన ఒక రేంజ్లో రెచ్చిపోయింది. అనేక అలిగేషన్స్ కూడా చేసింది. నువ్వు ఒక పార్టీకి కొమ్ము కాసేవాడు, నువ్వు ఒక జర్నలిస్ట్వా? జర్నలిజం ఇదే చెప్తుందా? ఇదేనా నీ జర్నలిజం యొక్క నీతి అంటూ కూడా జర్నలిస్ట్ సాయిను చాలా తీవ్రంగానే ఆమె ప్రశ్నించడం జరిగింది. అంతేకాకుండా జర్నలిస్ట్ సాయి పైన ఇవే మొదటి ఆరోపణలు కాదు. వైఎస్ఆర్సీపీ నుంచి డబ్బు తీసుకొని వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అంటూ కూడా ఆరోపణలు చేయడం శ్రీరెడ్డి ఒకటే కాదు, టీడీపీ వాళ్ళు అనేక సార్లు మాట్లాడడం జరిగింది. అయితే శ్రీరెడ్డి మాట్లాడిన దాంట్లో కొద్దిగా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే శ్రీరెడ్డి వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా స్టార్టింగ్ నుంచి కూడా మాట్లాడుతూ ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చేంత వరకు ఏ రేంజ్లో అంటే నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టేంత వరకు ఆమె మాట్లాడింది. ఆమెకు పేమెంట్ వెళ్ళిందో తెలియదు, కానీ పేమెంట్ తీసుకున్న దానికంటే ఎక్కువ మాట్లాడినట్లుగా కూడా అనిపించింది. అయితే పేమెంట్ తీసుకున్న జర్నలిస్ట్ సాయి వీళ్ళందరూ ఆమె కంటే తక్కువగానే మాట్లాడినారు ఆమె ప్రకారం మాట్లాడితే. సో శ్రీరెడ్డి మాట్లాడిన ఒక ప్రో వైసీపీ యాక్టివిస్ట్గా శ్రీరెడ్డినే జర్నలిస్ట్ సాయి ఒక పేడ్ బ్యాచ్ అనేలాగా మాట్లాడుతున్నారు. అంతేకాకుండా ఇంతకంటే ముందు విజయసాయి రెడ్డి కూడా జర్నలిస్ట్ సాయి పైన అదేవిధంగా ఆరోపణలు చేయడం జరిగింది. జర్నలిస్ట్ సాయి అనేవాడు మంత్లీ 10 లక్షల ప్యాకేజ్ తీసుకుంటున్నాడు వైఎస్ఆర్సీపీ నుంచి. సో వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ జర్నలిస్ట్ సాయి అంటూ కూడా చాలా తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది విజయసాయి రెడ్డి. ఎందుకంటే విజయసాయి రెడ్డి ఒకనొక కాలంలో వైఎస్ఆర్సీపీలో 2వ స్థానంలో కొనసాగుతుండేవాడు, 2వ నాయకుడిగా చలమణి అయ్యాడు. సో అతను ఇలాంటి కామెంట్లు చేయడంతో జర్నలిస్ట్ సాయి క్రెడిబిలిటీ పైన కూడా క్వశ్చన్స్ అనేవి రైజ్ అవ్వడం జరిగింది. జర్నలిస్ట్ సాయి బయటకు వచ్చిన తర్వాత అతని పైన చేసిన ఈ కామెంట్స్ కూడా జర్నలిస్ట్ సాయి క్రెడిబిలిటీని దెబ్బతీసే విధంగా ఉన్నాయి. శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలు కూడా అదే విధంగా ఉన్నాయి. వీరిద్దరు కూడా వైఎస్ఆర్సీపీ పేడ్ జర్నలిస్ట్ అంటూ కూడా జర్నలిస్ట్ సాయిని మాట్లాడడం నిజంగా పెద్ద సంచలనం అని కూడా చెప్పుకోవచ్చు.